అంగీకరించినట్టయితే దోషం వస్తుంది అనే దాన్ని కూడా మళ్ళీ ఒక రకంగా చెప్పబోతున్నాడు. ఏంటిది? వృత్తిభి యుష్మదర్థాభిర్లక్ష్యతే చేదృషి పరః అనాత్మత్వం భవేత్ తస్య వితతం చ వచశ్రుతే. అనాత్మబోధకములైన శబ్దాల చేత దృక్ ఆత్మను బోధించినట్లయితే ఆ దృక్కుకు అనాత్మత్వమే సంభవిస్తుంది. అప్పుడు శృతి వచనము వ్యర్థమవుతుంది. ఘటము లేదా పటం చేత ఆత్మని చెప్పామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆత్మ అనాత్మ అవుతుందా? ఆత్మ అవుతుందా? అనాత్మ అయినందువల్ల అప్పుడు శృతి ఏం చెప్పింది? శృతి ఏమో ఆత్మ అని చెప్తుంది. ఘటపడాది శబ్దాల చేత మరి ప్రత్యేగాత్మ ఒకవేళ గ్రహణానికి వచ్చినట్టయితే ఎట్లాగైతే ఘటము పటము అనాత్మ అయిపోయిందో, అనిత్యం అయిపోయిందో, నశ్వరం అయిపోయిందో, అట్లాగే ఆత్మ ఏం కావాలా? మరి నువ్వు చెప్పిన ప్రకారం మేము ఒప్పుకున్నాం అనుకో, నీ మాట ఉంటే మేము చెడిపోయి, నీ మాట విన్నట్టయితే మేము చెడిపోయే వాళ్ళని మాటలో ఎట్లాగైతే అంటారో అట్లాగే నువ్వు అన్నట్టుగానే మేము అన్నట్టయితే శృతి వచనానికి విరోధమవుతుంది. ప్రత్యేగాత్మ జడము అనాత్మ నశ్వరం కూడా అయిపోతుంది అనేదాన్ని దీన్ని చెప్పాడు. వృత్తిభి యుష్మదార్థాభిర్లక్ష్యతే. అనాత్మబోధకమైన శబ్దాల చేత దృక్కైన ఆత్మ బోధింపబడుతుంది అని ఒకవేళ అన్నట్టయితే అనాత్మత్వం భవేత్ తస్య. అనాత్మత్వం అంటే దృక్కి అనాత్మత్వము సంభవిస్తుంది. అంతేకాకుండా శృతే వచః వితతం. శృతి యొక్క వాక్యం కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే కేవల సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. శృతి ఏం చెప్తుంది? అది సాక్షి స్వరూపము, చేత అంటే చైతన్య స్వరూపము, కేవల స్వరూపము, నిర్గుణం అని చెప్తుంది. నీ ఘటపరాది వ్రత విషయాలంతా కూడా మరి అది చైతన్యం కాదు, కేవలం కాదు, నిర్గుణం కూడా కాదు. మరి ఆ విధంగా ఆ పదాలతో బోధించినట్టయితే ఆత్మ నిత్యం అవుతుందా? నిత్యం అవుతుందా? అనిత్యం అవుతుంది. అప్పుడు శృతివాక్యం ఏం కావాలా? సత్యం అవుతుందా? సత్యం అవుతుందా? అది అందువల్ల ఈ దోషం వస్తుంది. అందుకు ఆ యుక్తి చేతిలో అది సంభవము. అది ఒప్పుకోకపోతే ఇలాంటి దోషం కూడా వచ్చేస్తుంది. అర్థమైంది కదా దోషం ఏంటాం? యథోక్తేన ఇంతవరకు చెప్పిన అర్థాన్ని మళ్ళీ ఇంకో రూపంలో బోధిస్తూ అనేన గుణలేశేన హి అత్యహం కర్తృకర్మయ లక్ష్యతే అసావహం వృత్య నాంజసాత్తాభిధీయతే అన్నాడు. ఈ రకంగా చెప్పిన ఇంతవరకు చెప్పబడింది ఏదైతే ఉందో అహం అనే కర్తను దాని కర్మయగదాన్ని అతిక్రమించినట్టయితే అట్టి అహంవృత్తి చేత ప్రత్యేకాత్మే లక్షింపబడుతుంది. ఈ లోకమందు ముఖ్య వృత్తి చేత ఏదైతే ప్రతిపాదింపబడుతుందో అదంతా కూడా గుణకర్మ క్రియలకు సంబంధించింది. అందువల్ల అహం వృత్తి చేత గౌణంగా ప్రత్యేగాత్మే లక్షింపబడుతుంది గాని ఇంకొక దాని చేత అది లక్షింపబడదు. ముఖ్య వృత్తి అన్నట్టయితే దోషం వస్తుంది. ఇంతవరకు చూపించారు కదా దోషం. గుణక్రియా జాతి ఉన్నట్టయితేనే ముఖ్య వృత్తి ఎక్కడ అవుతుంది. గుణక్రియా జాతి లేకపోయినట్టయితే ముఖ్య వృత్తి సంభవించదు. ఎట్లాగా? నద్యాం గంగాయాం ఘోష అన్నట్టు. గంగాయాం ఘోష అన్నప్పుడు అక్కడ ముఖ్య వృత్తి ఏంటిది? నది. లక్షణ చెప్పేది ఏంటిది? నదీ తీరము. ఆ రకంగానే ఇక్కడ సంభవిస్తుంది కానీ ముఖ్య వృత్తి ఇక్కడ సంభవించే అవకాశము లేదు. లక్షణావృత్తి మాత్రమే ఇక్కడ సంభవిస్తుంది. అందువల్ల అహం అనే శబ్దం చేత ప్రత్యేగాత్మే చెప్పబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసి అనేన గుణలేశేన ఈ అత్యహం కర్తృకర్మయ లక్ష్యతే అసా అహంవృత్య. ఈ యొక్క ఈ అహంవృత్తి చేత ఏదైతే ఉందో కర్త అహం అనే కర్త దానికి కర్మ దాన్ని అతిక్రమించినట్టయితే అట్టి అహంవృత్తి చేత ప్రత్యేగాత్మే లక్షింపబడుతుంది. కాబట్టి ఈ లోకములో ముఖ్య వృత్తి చేత ఏదైతే ప్రతిపాదింపబడుతుందో దాని యొక్క స్వభావం వేరు, గౌణ వృత్తి చేత ప్రతిపాదింపబడిన యొక్క స్వభావము వేరు అని ముందు చెప్పిన దాన్ని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అందుకొరకే నాంజస అత్ర అభిధీయత ఇది కో హేతురితి చేతు. ముఖ్య వృత్తి ఆత్మయందు ఎందుకు తీసుకోబడదు, అందుకు కారణం ఏంటిది అని ఒకవేళ నీవు అడుగుతావే. అలే చెప్పిందే ఇంతవరకు చెప్పిందే. గౌణ వృత్తి ఎందుకు స్వీకరించాలి అహం శబ్దం చేత, ఆత్మయందు ముఖ్య వృత్తిని స్వీకరిస్తూ వచ్చిన నష్టం ఏంటి నీకు అని ఒకవేళ అడుగుతావేమో దాని గురించి చెప్తూ ఉన్నాడు. షష్ఠీ గుణక్రియా జాతి రూఢయ శబ్దహేతవ నా ఆత్మని అన్యతమో అమీషాం తేనాత్మ నాభిధీయతే అన్నాడు. ముఖ్య వృత్తి ఎందుకు? ప్రశ్న ఏంటిది? ఆత్మ ఎందు ప్రత్యేగాత్మ ఎందు ముఖ్య వృత్తి ఎందుకు తీసుకోకూడదు, గౌణ వృత్తి ఎందుకు చూస్తుంటే లోకములో 6 ప్రకారైన
స్వభావం ఉంటేనే శబ్దానికి ముఖ్య వృత్తి తీసుకుంటారు, లేకపోతే లేదు. ఏంటివి ముఖ్య వృత్తి అంటే షష్ఠి గుణ. షష్ఠి అంటే 6. ఏంటిది? గుణ, క్రియ, జాతి, రూఢము అన్నారు. ఒకటి గుణము, ఒకటి సంబంధం. షష్ఠి అంటే సంబంధం. షష్ఠి అంటే ఏంటిది? సంబంధాన్ని సూచించేది ఎప్పుడు? షష్ఠి అంటే 6వ విభక్తి. రాముని యొక్క, కీకు యొక్క. మీ అందరికంటే కూడా ప్రియమద ముందు ఉంది ఇలాంటి విషయాల్లో, చదివి ఉన్నట్టుంది. షష్ఠి సంబంధం ఏంటంటే యొక్క, కీకు యొక్క, అందు నా ఇదేంటిది సప్తమి విభక్తి అవుతుంది. షష్ఠి అంటే ఎక్కడైతే సంబంధం ఉంటుందో ఒకటైందా? గుణము, క్రియ, జాతి, రూఢి. ఎన్నైనాయి లెక్కలు వచ్చా? క్యాలిక్యులేటర్ కావాలా? 5 అయినాయి. ఒకటి సంబంధము, గుణము, క్రియ, జాతి, రూఢి. రూఢి అయి ఉండాలి. ఈ 5 శబ్దాలకు ఎక్కడైతే కారణాలు ఉంటాయో అక్కడే ముఖ్య వృత్తి సంభవిస్తుంది. ఈ 5 లేకపోతే అక్కడ గౌణ వృత్తే కాని ముఖ్య వృత్తి సంబంధించదు. ఈ 5 ఆత్మయందు లేవు. అందువల్ల ముఖ్య వృత్తి చేత ఆత్మ చెప్పబడదు. ఒక పదానికి ముఖ్య వృత్తి చెప్పబడాలి అంటే ఇవి 5 ఉండాల. ఒకటేమో సంబంధం ఉండాలా, గుణం ఉండాలా, క్రియ ఉండాలా, జాతి ఉండాలా, రూఢి కూడా ఉండాలా. ఉందా? క్రియా, జాతి, రూఢి. ఒక కుండ ఉంది అనుకోండి. కుండ ఉంది అనుకున్నప్పుడు అక్కడ మరి అర్థబోధమైన దానికి గుణం ఏంటిది? దానిలో ఉండేది స్వామి భృత్య సంబంధము. ఇది మైకు అనుకున్నప్పుడు ఏమైందంటే నాకు సంబంధించింది కదా. ఇది భృత్యుడు సేవకుడైంది, సేవ చేసి అనుకోండి, ఎవరో మనిషి అనుకోండి, లేదు వస్తువు అనుకోండి, తత్సంబంధమైన స్వామి ఉన్నాడు, ఈ సంబంధం ఉంది. దీనిలో ఇంకో రెండోది ఏంటిది? గుణము. గుణం ఏంటిది అంటే నలుపు, ఎరుపు వగర అంతా కూడా ఏంటిది? గుణము. తర్వాత క్రియ ఏంటిది? రావడం పోవడం అంతా కూడా ఏదో శబ్దాన్ని బయటికి విస్తృతంగా చెప్పే క్రియ ఉంది. జాతి ఏంటిది? ఘటత్వ, పటత్వ, మటత్వ జాతులు. ఇంకోటి ఏంటిది? రూఢి. ఇది లోకంలో దీన్ని మైకు అంటారని రూఢి కూడా ఉంది. దీన్ని ఘటం అంటారు, దీన్ని పటం అంటారు, దీన్ని మఠం అంటారు అని రూఢి కూడా ఉంది. కపుల కల్పితం కాకుండా రూఢి అంటే అర్థమేమి? అందరికీ అందుబాటులో ఉండే స్వభావము రూఢి. ఇవి 5 ఉంటే గాని ముఖ్యార్థము బోధకం అవుతుంది. మరి ఆత్మ ఏంది? ఇవన్నీ ఉన్నాయా? లేవు. కాబట్టి ముఖ్యార్థం అక్కడ సార్థకం కాదు, గౌణార్థమే ప్రయోగింపబడుతుంది. చూడండి, వాళ్ళు వేసే ప్రశ్నల్లో వీళ్ళు చెప్పే సమాధానం. బుద్ధి దీనివల్ల ఎంత వికసిస్తుంది అంటే విచారించగలిగితే నాస్తికత్వానికి ఏమాత్రం కూడా ఆస్కారము, నాస్తికత్వం అనేది రాదు. అందువల్ల ఈ విధంగా సంబంధం, గుణక్రియ, జాతి, రూఢులు ఈ ఒక్కటి కూడా మరి ఆత్మయందు లేదు. కాబట్టి శబ్దం యొక్క ప్రవృత్తి నిత్యము ఈ 5 ఒకటి కూడా ప్రత్యేగాత్మయందు కనిపించనందువల్ల ప్రత్యేగాత్మకు ముఖ్య వృత్తి చేత శబ్దము బోధించేది లేనే లేదు. ఎన్ని వెతికినప్పటికీ, నువ్వు ఎన్ని శబ్దాలను ప్రయోగం చేసినా గాని ప్రత్యేగాత్మను నేరుగా బోధించేది ఒకటి కూడా లేదు. ముఖ్య వృత్తి ద్వారా, గౌణ వృత్తి ద్వారానే బోధిస్తుంది అనేదాన్ని ఇంతవరకు సమాధానం చెప్పారు. మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపణ. యది శబ్ద అభిధానాభిధేయత్వ సంబంధాంగీకారేణ ఆత్మని వర్తతే కథం శబ్దాదహం బ్రహ్మాస్మీతి సమ్యక్ బోధోత్పత్తి. మళ్ళీ మన చేతులు మన నెత్తిన పెడుతున్నాడు వాడు. ఏం పెడుతున్నాడు అంటే అభిధానము, అభిధేయం అంటే వాచ్యవాచకం. అభిధానం అంటే చెప్పడము, అభిధేయం అంటే చెప్పబడేది. అభిధానం అంటే వాచకము, అభిధేయం అంటే వాచ్యం. వాచ్యవాచక సంబంధం చేత శబ్దమంతా కూడా వాచ్యవాచక సంబంధం చేతని లోకంలో వ్యవహరింపబడుతూ ఉంది. ఆత్మ ఎందు ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆ విధంగా లేకపోతే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అయి ఉన్నా అనే ఈ యొక్క శబ్దం ద్వారా కూడా పరమార్థ జ్ఞానము ఎలా పుడుతుంది? శబ్దము ముఖ్యంగా బోధించడం లేదంటుంది కదా, గౌణంగా ఏంటిది బోధిస్తుంది అంటున్నావు కదా. అహం బ్రహ్మాస్మి అనే ఈ వాక్యం ద్వారా నీకు యథార్థమైన జ్ఞానం ఎలా కలుగుతుంది? ఎందుకంటే గౌణంగా బోధిస్తుంది అంటున్నావు కదా, నువ్వే అన్నావు కదా. అహం శబ్దం చేత గౌణంగా బోధించింది కాబట్టి అప్పుడు యథార్థ జ్ఞానం అవుతుందా? అయథార్థ జ్ఞానం అవుతుందా? గౌణంగా బోధించినందులో అయర్థం అవుతుందే కానీ యథార్థం కాదు. అందువల్ల అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ద్వారా కలిగే జ్ఞానం మరి యథార్థం బోధిస్తుందా, అయథార్థం బోధిస్తుందా?
యథార్థం ఎట్లా బోధిస్తున్నా ఆ యథార్థమే కావాలి కదా, నువ్వు ఎట్లా అన్నావు, ఈ మాటను ఎట్లా ఒప్పుకున్నావు అని ప్రశ్న. ఇప్పుడే భయపడిపోకండి. అందువల్ల ఎందుకంటే ఆం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగిన తర్వాత అయథార్థం అయితే మళ్ళీ దుఃఖమే కదా అని బాగా ఉంటుంది కదా. అందువల్ల ఇదేంటిది ప్రశ్న. సిద్ధాంతం చెప్పాలా వద్దా? ఉచ్యతే. ఎందుకంటే లోకంలో అభిధానం అభిధానం రెండు కలుపుతున్నాయి. ఒక వస్తువు ఉందంటే దాన్ని చెప్పే పదం ఒకటి ఉంది. అభిధానం ఏంటిది? పదము. అభిధేయం ఏంటిది? వస్తువు. ఈ లోకంలో మరి అహం శబ్ద వాక్యం చేత నువ్వు గౌనంగా బోధిస్తుంది అంటే ఆం బ్రహ్మాస్మి అనే వాక్యం ద్వారా బోధించేది కూడా గౌనం అవుతుందా, ముఖ్యం అవుతుందా? గౌనమైనందువల్ల మరి అహం బ్రహ్మాసి వాక్యోత్త జ్ఞానం యొక్క స్వరూపం ఎటువంటిది? అది యథార్థమా యథార్థమా అనేది ఒకటి వస్తుంది కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. అసత్యే వర్తమని అనాత్మ అంటే మిథ్యాభూతమైన మార్గమందుండి ఏ ఉపాయం లేని, ఉపాయం ఏంటంటే సాధన, ఏ సాధన లేని ఆత్మస్వరూపమందు ఆత్మత్వ రూపాన్ని పొందగలుగుతున్నాము. ఆత్మత్వం ఎందుకు అంటే ఆత్మత్వం అనే కారణం చేతనే అముఖ్య వృత్తి చేతనే బోధింపబడుతుంది. ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? నిర్గుణము, నిష్క్రియము, నిరాకారము, అసంగము. ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? నిర్గుణము, నిష్క్రియము, నిరాకారము, అసంగమైనందువల్ల నిర్గుణం ఉన్నప్పుడు దాన్ని బోధించే పదము ఉండదు, నిష్క్రియమైనప్పుడు చలనం ఉండదు, నిరాకారం ఉన్నప్పుడు ఆ ఆకారం లేదు కాబట్టి సంగం కూడా ఉండదు. కాబట్టి సాక్షాత్తుగా దాన్ని తెలిసేదానికి ఉపాయము సాధన అనేది లేదు. ఒక వస్తువు మనం గ్రహించాలంటే దీనిలో ఎన్ని ఉన్నాయి? గుణం ఉంది, క్రియ ఉంది, ఆకారం ఉంది, సంగం కూడా ఉంది. గుణం ఏంటిది? నలుపు గుణము. క్రియ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయే క్రియ. ఆ తర్వాత ఏంటిది? ఆకారం అంటే పొడుగు పొట్టి ఆకారం ఉంది. సంగం అంటే నాతో సాంగత్యం కలిగి ఉంది. దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఉపాయం అంటే సాధన పొందే దాని కొరకు ఏదో ఉపయోగించుకునేదానికి ఒక సాధన అనేది ఉంటుంది. మరి ఆత్మకు ఇవన్నీ లేవు కదా. ఇవన్నీ లేనప్పుడు ఒక సాధన అంటూ దానికి ఒక ఉపాయం అంటూ ఉండేది కాదు. కాబట్టి ఆత్మస్వరూపం అంతా కల్పించిన మిథ్యాభూతమైన ఒక వస్తువును అవలంబనగా తీసుకొని శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని మేము తెలుసుకుంటాము. అది ఉపాయము మిథ్యా కావచ్చుగాక, మిథ్యాభూతమైన ఒక ఉపమానాన్ని తీసుకొని ఆత్మస్వరూపాన్ని మేము తెలుసుకుంటాము. ఎట్లాగా అంటే ఇప్పుడు ఇలా గీసామనుకోండి, ఇలా గీస్తే ఏమన్నాము? అన్నాము. ఇదేంటి? రేఖలు గీతలేనా ఇంకేమైనా ఉందా? గీతలే. అది మిథ్యనా సత్యమా రేఖలు? ఏంటి? ఒకరు సత్యం అన్నారు, ఒకరు మిథ్య అన్నారు. ఇలాంటి ఏంటి? ఇలాంటి ఏంటి? ఏ అన్నారు. ఇది మిథ్య. ఇలా అంటే ఆ అన్నావు, ఇలా అంటే ఏ అన్నావు. నువ్వు కల్పన చేసుకుందా? అది సత్యమైందా? మరి ఆ మిథ్యాభూతమైన దాని ద్వారా వాస్తవికాన్ని తెలుసుకుంటున్నావు లేదా? నువ్వు ఏ అన్నావు, ఇంకోటి అంటున్నావు, ఇంకోటి అంటున్నావు. రేఖలలో మిథ్యాత్వం ఉన్నప్పటికీ సత్య వస్తువుని ఎట్లాగైతే నువ్వు గుర్తిస్తున్నావో, అవి అక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మలో రకరకాల గీతలు గీసున్నాయి. దాని ఆ గీతం చూసి ఒక గీతం చూసి ముక్కు అన్నావు, ఒక గీతం చూసి చెవు అన్నావు, ఒక గీతం చూసి కాలు అన్నావు. అన్ని గీతలైనా ఇంకేమైనా ఉన్నాయా? ఆ గీతలు మిథ్యా సత్యమా? ఆ గీతలు కాలా? ఆ గీతలు ఇంకోట కాదు. అయితే మిథ్యాభూతమైన గీతలను చూసి సత్యమైన వస్తువును గ్రహించగలిగినట్టుగానే అట్లాగే ఇక్కడ మిథ్యాభూతమైన ఉపాయం చేత అహంకారం వాస్తవికంగా తత్వాన్ని లేపే వృత్తి కాదు, అది మిథ్యాభూతమే. అది కూడా అయినా మిథ్యాభూతమైన ఉపాయం చేత సత్యమైన వస్తువుని ఎట్లాగైతే లోకం తెలుసుకుంటున్నామో అట్లాగే మిథ్యాభూతమైన దాని యందు కూడా అహం వృత్తి ఒకవేళ మిథ్యాభూతమైనప్పటికీ సత్య వస్తువును అవగాహన చేసే అవకాశము ఉంటుంది. ఏ సంబంధము లేదు. ఆ గీతలకున్నో అక్షరాలకు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ, అక్షరం అంటే ఏంటిది? శబ్దము. ఇంకొకటి చూడండి, అక్షరం ఏంటిది? శబ్దం. అది ఆ గీత ఏంటిది? అది గుర్తు మాత్రమే కానీ శబ్దం కాదు. అంటే ఆ శబ్దాన్ని గుర్తు చేసే గీత. ఆ గీత ఎప్పుడు ఉండదు, శబ్దం మాత్రము ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగంటే దక్షిణావృత్తి అనుకోండి, కాకవంతో దేవత, కాకి గుర్తుంది దేవదత్తుని ఇల్లు అన్నాం అనుకోండి, అంతవరకు గుర్తు చేసింది. కానీ కాకి ఎప్పుడు ఉంటుందా? 30 వరకు ఉంటుందా? అది ఉండదు. అట్లాగే ఆ మిథ్య అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది కదా మిథ్య అంటే. ఆ మిథ్యా వస్తువు కాకి ఎట్లాగైతే అది గుర్తు చేసి తప్పుకుందో, ఆ గుర్తు చేసుకున్న దానికి ఎట్లాగైతే మిథ్యా వస్తువు అయినప్పటికీ కాకిని అక్కడ నీకు ఉపాయంగా తీసుకున్నావు, సాధనగా తీసుకున్నావో, గీతలు ఎప్పుడు ఉండవు. నువ్వు దిద్దినప్పుడు గీత ఉంది, ఆ తర్వాత కాలాంతరంలో దాని యొక్క శబ్దాన్ని గుర్తుపెట్టుకున్నావు, దాన్ని ఎట్లాగైతే గుర్తుపెట్టుకున్నావో, అహంవృత్తి మిథ్య అయినప్పటికీ ఆ అహంవృత్తి మిథ్యాభూతమైన అహంవృత్తి ద్వారానే ప్రత్యేగాత్మ స్వరూపాన్ని మేము తెలుసుకుంటాం. అందులో నష్టమేముంది అన్న.
దాని గీతకును ఆ శబ్దానికి ఏ సంబంధం లేదు. అయినప్పటికీ సత్యవత్తుని గుర్తు చేసింది ఎట్లాగో అట్లాగే ఆత్మకును అహంకార వృత్తికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అయినప్పటికీ దాని ద్వారానే మేము ఏంటిది మరి ఆ ప్రత్యేగాత్మను తెలుసుకునే అవకాశము అహం బ్రహ్మాస్మి అనే దగ్గర కూడా అహం వృత్తి మిథ్య అయినప్పటికీ దాని ద్వారానే ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశము. అందుకనకే ఆత్మత్వ కారణాది విద్మో గుణవృత్యా విబోధిత. ఆత్మత్వ కారణం చేతనే అముఖ్య వృత్తి చేతనే బోధిస్తుందని తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని పూర్వపక్ష అడిగిన దేనికి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. మళ్ళీ ప్రశ్న వేస్తున్న కథం పునరభిధానమభిధేయ అనభిసంబద్ధం సత్ అనభిధేయే అత్తే ప్రమాం జనయతి. ప్రశ్న ఏంటిది? వాచకమైన శబ్దము వాచ్యమైన అర్థంతో సంబంధించి ఉంటుంది కాబట్టి మరి తన చేతి చెప్పబడే అర్థానికి జ్ఞానం ఏ రకంగా పుడుతుంది? అభిధానం అభిధేయం అన్నప్పుడు వాచ్యవాచకం చెప్పుకున్నాం కదా. వాచ్యవాచకం చెప్పుకున్నప్పుడు శబ్దము లేకుండా అర్థం యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది? కుండ అనే శబ్దం లేకుండా కుండ యొక్క జ్ఞానం కలుగుతుందా? కలగదు. లోకంలో అభిధానము అభిధేయం. అభిధానం అంటే చెప్పడము, అభిధేయం అంటే చెప్పబడేది, వాచకము అంటే చెప్పేది, వాచ్యం అంటే పదాలు మార్పు కొంచెం శాస్త్రీయ పదాలు కాబట్టి తికమక కావచ్చు. అభిధానం అన్నా వాచకం అన్నా అభిధేయం అన్నా వాచ్యం అన్నా ఒకటే అర్థము. అంటే పదము లేకుండా పదార్థం యొక్క జ్ఞానం కలగదు కదా. కథం పునరభిధానం అభిధేయేన అనభిసంబద్ధం. అభిధానం అంటే శబ్దము, అభిధేయ వాస్తువు చేత శబ్దం లేకుండా ఎలా జ్ఞానం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుందంటే కుండ అంటే మరి వస్త్రాన్ని కుండ అంటే అప్పుడు కుండగానే గుర్తించాలి కానీ వస్త్రంగా గుర్తించకూడదు. ఎందుకంటే లోకంలో అభిధానం లేకుండా అభిధేయం యొక్క జ్ఞానం కలిగే అవకాశము లేదు. అందుకనకే వాచకమైన శబ్దము వాచ్యమైన అర్థంతో సంబంధించి జ్ఞానాన్ని కలిగజేస్తుంది కానీ సంబంధించకుండానే జ్ఞానాన్ని కలగజేయడం లేదు. ఇప్పుడు అహంవృత్తి మిథ్య అన్నప్పుడు ఆత్మతో సంబంధించకుండా ఉండి ఎట్లా జ్ఞానాన్ని కలగజేస్తుంది? కుండ అనే శబ్దము కుండ అనే అర్థానికి సంబంధించి కదా జ్ఞానం కలుగజేస్తుంది. మరి అహంవృత్తి సంబంధించకనే జ్ఞానం కలుగజేస్తుంది అంటే ఎలా కలుగజేస్తుంది అంటే విను నేను చెప్తున్నాను విను అనేది చెప్తున్నా. ఎట్లా? యదా అనభిసంబంధం అపి అనభిధేయే అర్థే అవిద్యా నిరాకరణ ముఖేన బోధయతి. అభిధాన అభిధేయం సంబంధించకపోయినప్పటికీ దానిలో శక్తి లేనప్పటికీ అర్థమందు అవిద్యను నిరాకరించినందువల్ల బోధ కలుగజేస్తుంది. అట్లాగే అంటే దాని యందు అవిద్య ఉన్న కారణం చేత బోధ కలగడం లేదు. ఆ అవిద్యను నిరోధించిన కారణం చేత వస్తువు యందు ఉన్న అవిద్యను నిరోధించిన కారణం చేత దాని యొక్క జ్ఞానం మాకు అవిద్య చేత కదా దాని యొక్క జ్ఞానం కలగలేదు. ఆ విద్యను నిరోధించిన కారణం చేత దాని యొక్క స్వభావ స్వరూప జ్ఞానాలు కలుగుతుంది. అది ఎట్లాగంటావా? ఆ విషయాన్ని చెప్తున్నాను విను. శయానాః ప్రాయశో లోకే బోధ్యమానా సనామభిః తాసైవ ప్రబుధ్యంతే యథైవం ప్రత్యేగాత్మని. నిద్రిస్తున్నావా? నిద్రించే వాళ్ళంటే అన్నావు అనుకో, దగ్గరికి పోయి పడుకున్న వాళ్ళే అన్నావు అనుకో, వాడు నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకుంటాడా? తెలుసుకోడు. గబక్కన లేచేస్తాడు ఆ నిద్రలోంచి. అదే చెప్తున్నాడు ఇప్పుడు. శయానాః ప్రాయశో లోకే బోధ్యమానా స్వనామభిః. వాడి పేరు పెట్టి పిలిచినప్పటికీ, స్వనామం అంటే వాడి యొక్క పేరు చేత పిలిచినప్పటికీ సాసైవ ప్రబుద్ధంతే యదైవం ప్రత్యేగాత్మని. నిద్రించేవాడు పేరు పెట్టి పిలిచినందువల్ల ఎట్లా అయితే మేలుకుంటున్నాడో త్వరగానే అప్పుడు వాడికి ప్రబోధ కలుగుతుందా కలగదా? నన్నే లేపుతున్నారనేది వాడి యొక్క పేరు వాడి యొక్క కథ అంతా అర్థం చేసుకొని కలుగుతుందా? ఏ పేరు పెట్టినప్పటికీ ఏదో రూపంలో వాడిని లేపుతా ఉన్నాము. వారి పేరు పెట్టి పిలిచినప్పటికీ పేరు లేకపోయినప్పటికీ ఎట్లాగైతే వాళ్ళు లేపబడుతున్న నిద్రించిన వ్యక్తి పేరు పెట్టి పిలిచిన లేస్తూ ఉన్నాడో అట్లాగే అంటే దాని అర్థం తెలిసినా తెలియకపోయినా నిద్రలో ఉన్నవాడు లేస్తూనే ఉన్నాడు. అట్లాగే తత్వమసి మహావాక్యం చేత ప్రబోధింపబడినవాడు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తివరాన్ని రోగోదత అనే వాక్యాలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి శృతి వాక్యము. అట్లాగే తత్వమసి మహావాక్యం చేత వాడు కూడా ప్రబోధించంటే అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకొల్పబడిన వాడై ఆ వాక్యం యొక్క అర్థం ఏదైతే ఉందో అది సంబంధించి ఉందో ఆ సంబంధాన్ని తెలిసినా తెలియకపోయినప్పటికీ
వాక్యశ్రవణం చేతనే అవిద్య అనే నిద్రను వదిలిపెట్టి ఎట్లాగైతే పడుకున్నవాడు వాడి పేరు పెట్టి పిలిచినా ఇంకో రకంగా పిలిచినా ఎట్లాగైతే ఆ నిద్రలో అంటే ఆ నిద్ర ఉన్న వాడికి వాడి పేరు తెలిసినా తెలియకపోయినప్పటికీ ఆ నిద్రలోంచి ఎట్లయితే మేలుకుంటున్నాడో తత్వసి మహావాక్యం ద్వారా ఎప్పుడైతే ప్రబోధం చేయబడతాడో దాని నుంచి అజ్ఞానం నిద్ర నుంచి అది తెలిసినా తెలియకపోయినప్పటికీ అవిద్య అనే అంటే ఆ వాక్య శ్రవణం చేత కలిగిన జ్ఞానం చేత నన్నే లేపుతున్నా అనుకుంటాడా లేదా? వాడు నన్నే అనుకున్నా అనుకోకపోయినా మొత్తానికి ఎట్లాగైతే అన్నగాని ఎట్లాగైతే లేస్తుంటాడో అట్లాగే అవిద్యా నిద్రను వదిలిపెట్టి అహం బ్రహ్మాస్మని అఖండాకారం గానం కలిగిన వాడు అవుతున్నాడు. నిద్రపోయిన వాడు ఎట్లాగైతే మేలుకొల్పబడుతున్నాడో అవిద్యాని నిద్రయందు పడుకున్నవాడు కూడా అవిద్యా నిద్ర నుంచి మేలుకొనబడి అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మహావాక్య అఖండ జ్ఞానము కలవాడు అవుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఇంకా ఇది చాలా పొడుగ్గా ఉంది, మరి టైం అయింది. అందువల్ల ఇప్పుడు ఇంతవరకు ఏంటిది, ఆమృత్య అనేది మిథ్యాభూతమైనప్పటికీ గౌణంగా ప్రత్యేగాత్మను బోధిస్తుంది, ముఖ్యార్థం అక్కడ ప్రవర్తించదనే దాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఆయన ఆ నామంతో మేల్కొంటున్నాడు. అలాగే తత్వమసి అనే వాక్యం వల్ల కూడా ప్రబోధం కలిగిన వాడు అవుతాడు. ఎందుకు అంటే తెమ్ము అని ఎప్పుడైతే ఒక మాట అన్నామో ఆ మాట ప్రబోధ వాక్యం కాబట్టి అది విన్న తర్వాత ఆ వాక్యం యొక్క అర్థము ఎలా బోధిస్తుంది, ఏ సంబంధం కలిగి ఉంది అని నిద్రించిన వానికి సంభవించదు. కేవలం మాట విన్నంత మాత్రం చేతనే నిద్రపోయి మేల్కుంటాడు కాబట్టి. అలాగే తత్వమసి మహావాక్యం, ఆ వాక్యం చేత కూడా అంతఃకరణమైన అవచ్ఛిన్నమి చైతన్యవాచకమే అఖండైకర సప్రకాశము పరబ్రహ్మమును బోధ కలుగజేస్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహము లేదు అనేదాన్ని చెప్పి తర్వాత యథాచ ఎలా అంటే బోధాబోధో నబో స్పృష్ట కృష్ణధీ నీరగౌ యథా బాధ్యేతరాత్మకౌ స్యాతాం తదేహాత్మనిగమ్యతాం కృష్ణధీ నభో అస్పృష్ట ఎట్లాగైతే ఆకాశము నల్లగా ఉంది అనే జ్ఞానము నీలత్య జ్ఞానానికి కూడా ఆశ్రమై ఉంది. బోధ అబోధం, బోధ అంటే జ్ఞానము, బోధ అంటే జ్ఞానము, అబోధ అంటే అజ్ఞానం. ఈ రెండిటికి కూడా ఆశ్రమై ఉంది ఎవరు? ఆకాశం. నీలత్వాది జ్ఞానానికి ఆశ్రమై ఉంది ఆకాశము. ఆ జ్ఞానాజ్ఞానాలు ఆకాశాన్ని ఎట్లాగైతే స్పృశించవో, ఎందుకంటే ఆకాశంలో ఏ రంగు లేదనే బోధ కూడా ఉంది, జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే ఆకాశానికి ఒక రంగు లేదు, ఇది బోధ అయింది. ఆకాశంలో నలుపు రంగు అనేది ఉండదు అనేది కూడా జ్ఞానమేది. అందువల్ల ఈ బోధ బోధకు రెండు దేనిలో ఉన్నాయి? ఆకాశాన్ని ఆశ్రయించున్నాయి కాబట్టి ఆ ఆకాశము నీ ఈ రెండు జ్ఞానాలు కూడా స్పృశించకుండా ఉంటాయి. ఆకాశం నీలంగా ఉందనే జ్ఞానము, ఆకాశము రంగురహితమైన జ్ఞానం కూడా ఆకాశాన్ని ఏమాత్రం కూడా స్పృశించవు. అట్లాగే ఒకటి బాధ్యము, ఒకటి బాధకం. నీలంగా ఉంది అనేది బాధ్యం, బాధకం ఏంటిది? నీల రంగు ఉండదనేది బాధకం. అందువల్ల ఈ రెండు కూడా ఇట్లాగే ప్రత్యేగాత్మలో కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఏ యొక్క కలాపాలు లేనటువంటి నిన్న 5 చెప్పాడు కదా, ఏం చెప్పాడు? 5 అవన్నీ సంబంధము, గుణము, సంబంధము, రూఢి, జాతి ఇవన్నీ కూడా ఏమి లేకుండా ఉంది కాబట్టి అనేది శుద్ధమైన జ్ఞానం. ఆకాశంలో నీలం ఎట్లా అయితే లేదనే శుద్ధ జ్ఞానం ఉందో అది ఇక్కడ ఏంటిది? ఈ 5టితో సంబంధం లేకుండా ఆత్మ ఉందనేది దీనికి జ్ఞానం. అక్కడ నీలంగా ఉంది అనేది ఏంటిది? అవాస్తవికం. ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాలు కలిగి ఉంది అనేది కూడా అవాస్తవికము. కాబట్టి తత్వమసి మహావాక్యం ద్వారా ఈ బోధ అబోధను నివర్తిస్తుంది అనేదానికి ఇప్పుడు చెప్పాడు. బోధాబోధవు నభో అస్పృష్ట కృష్ణధీ నీడగౌ యథ. బోధాబోధాలు రెండు కూడా ఎట్లాగైతే ఆకాశాన్ని అంటకుండా ఉంటాయో బాధ్య ఇతరాత్మకౌ త్యాతం
తథ ఇహ ఆత్మని గమ్యతాం. ఒకటి బాధకము ఒకటి బాధ్యం ఎట్లాగైతే అవుతుందో ఆకాశంలో, అట్లాగే ఇప్పుడు ఆత్మ యందు కూడా అలాగనే మనం అవగాహన చేసుకోవాలి అనే దాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. రూపహీనమైనప్పటికీ ఆకాశంలో ఎట్లయితే కల్పన చేశారో, అట్లాగే లేదనే జ్ఞానం ఎట్లా కలిగిందో, అట్లాగే ఐదింటికి రహితమైంది అని గోచరిస్తుంది కాబట్టి చిత్తస్వరూపుడైన అనే జ్ఞానము ఉంది. అసంగ స్వప్రకాశ చిత్తస్వరూపు ఆత్మ అనే జ్ఞానం కూడా ఉంది. దుఃఖిత్వాది సంసారం గల గుణం కలిగిన వారనేది కూడా ఉంది. ఆత్మకి రెండు చెప్పుకుంటున్నాం కదా. దుఃఖిత్వాది సంసార గుణాలు కలిగిన వాడు ఒకటి, ఎట్లాగా ఆకాశం నీలంగా ఉన్నదనేది. తర్వాత అసంగ సప్రాగ చిన్మాత్ర స్వరూపుడు అనేది జ్ఞానం. దుఃఖిత్వాది గుణాలు కలిగిందేమో అజ్ఞానము, అసంగ చిద్రూపుడు అనేదేమో జ్ఞానము. ఎట్లా అయితే అక్కడ నీలత్వాది జ్ఞానము అసంగత్వాది జ్ఞానం చేత బాధింపబడిందో, ఇక్కడ కూడా శుద్ధమైన ఆత్మ అనే జ్ఞానము దుఃఖిత్వాది గుణాలను బాధిస్తుంది అనేది సిద్ధమవుతుంది అనేది అర్థమైంది కదా. అలాగే అసత్యే వర్త్మని స్థిత్వా ఇది ఉపశ్రుత్యాతి విస్మితో మహత్త సంభ్రమేణ కశ్చిచ్చోదయతి. మిథ్యాభూతమైన మార్గంలో నిలిచి అని ఇదివరకు ఒక మాట చెప్పారు. ఎక్కడ పోయిన దానిలో 104వ శ్లోకంలో వర్త్మని అసత్యే వర్త్మని స్థిత్వ అనే దాన్ని తీసుకొని అసత్యమైన మార్గంతో మిథ్యాభూతమైన మార్గం నిలిచి చెప్తున్నాడు అని చెప్పిన దాన్ని విని బాగా ఆశ్చర్యం కలిగిన వాడై ఒకానొకడు ఆశ్చర్యంతో అది ఉద్రేకంతో అడుగుతున్నాడు, ఆక్షేపం చేస్తున్నాడు. 104 శ్లోకంలో ఒక మాట చెప్పారు కదా, దాన్ని ఆశ్రయం చేసుకొని ఏంటది? నాసన్నుపాయో లోకేస్తి పరమార్థ వినిశ్చయే నాసల్లింగాబ్ధి బాష్పాదే కచ్చిదగ్నిం ప్రపద్యతే. వాస్తవార్థాన్ని నిశ్చయించేదాని యందు మిథ్యాభూతమైన ఉపాయం కూడా గుర్తు చేస్తుంది అని ముందు చెప్పారు. మిథ్యాభూతమైన అర్థం కూడా గుర్తు చేస్తుంది అని ఆ శ్లోకంలో వచ్చిందని ఇప్పుడు తీసుకొని వాస్తవార్థం నిశ్చయించేదాని యందు మిథ్యాభూతమైన ఉపాయం లోకంలో అసలు లేనే లేదు. మిథ్యాభూతమైన ఉపాయము వాస్తవార్థాన్ని బోధిస్తుంది అంటే ఇంకా లోకమంతా కూడా అవాస్తవం అవుతుంది కానీ వాస్తవం అనేది కానే కాదు. ఎందుకు? మిథ్యాద్యోతకమైన ఆవిరి మొదలైన వాటిని చూసి కూడా అగ్ని ఉందని అనుకోవాలి. పొగను చూసి కదా అగ్ని ఉందనుకుంటాడు. మరి ఆవిరి వగేరా అక్కడ కనిపిస్తా ఉంటుంది. ఎట్లాగా ఆవిరి? ఎండమావులలో ఆవిరి బయటకు కనిపిస్తా ఉంటే దాన్ని చూసి కూడా మిథ్యాభూతం ఏంటిది? ఆవిరి పొగలా కనిపించింది. అది దానివల్ల కూడా అగ్ని మనకేమైనా గుర్తుకొస్తుందా? రాదు. అందువల్ల మరి ఇక్కడ కూడా ఒకానొకడు ఏమంటున్నాడు అంటే ఎక్కడ మిథ్యాద్యోతకమైన ఆవిరి మొదలగు వాని వల్ల కూడా ఎవరినో అగ్ని తెలుసుకునేది కనిపించడం లేదు. అందువల్ల మిథ్యాభూతమైన ఉపాయం చేత యథార్థమైన తత్వాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోలేము అనేదాన్ని ఆక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ లోకంలో వాస్తవమైన అర్థాన్ని నిశ్చయించాలంటే ఉపాయం వాస్తవమై ఉండాలి కానీ మిథ్యాభూతమై ఉండకూడదు. దానికి సాధ వాస్తవమే ఉండాలి. ఎందుకంటే అవాస్తవమైన ఉపాయం చేత అవాస్తవం తెలుస్తుంది కానీ యథార్థం ఎలా నిలబడుతుంది? ఈ లోకం ఎక్కడ కూడా కనిపించడము లేదు. అందువల్ల మిథ్యాభూతమైన ఉపాయం చేత మిథ్యాభూతమైన వస్తే తెలియబడుతుంది. అందువల్ల ఆ సాధన వాస్తవంగా జ్ఞానం కలగజేసేది దానికి కాదు. ఎందుకంటే ఎండ చేత తప్తమైన భూమి లోపల ఎట్లాగైతే ఇంకొకసారి బాగా ఎండాకాలము, ఆ ఎండాకాలంలో భూమి ఎట్లా ఉంటుంది? బాగా వేడెక్కిపోతుంది. గబగబ వర్షం పట్టింది అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ వాక్య ప్రత్యక్షయోర్ విరోధాంశక తత్రాపి పురుషమోహవశాదేవ సహ జాయతే నతు పరమార్థత. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. వాక్యానికి ప్రత్యక్షానికి ఎక్కడైతే విరోధం కలుగుతుందో